వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిజిటల్ రికార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలి, బ్యాంకులకు సూచించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. జేబీ మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణరావు కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పాన్ ఇండియా రెగ్యులర్ షూటింగ్ షురు. విజయ్ సేతుపతి సంయుక్తలతో తెరకెక్కనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా దాశరథి శత జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. లక్ష్మీ కాలువ, కాకతీయ వరద కాలువలకు కొంత నీటిని వదలాలి, బాల్కొండ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నేను ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి చేయను, కొందరు లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారు, అధికారులతో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శీతల పండగ ప్రతి ఆషాఢ మాసంలో జరుపుకుంటాం, మాణిక్ బండర్ తాండాలో శీతల గంపనెత్తుకున్న యువతులు. దాశరథి శత జయంతి జరుపుకోవడం చాలా సంతోషం, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. డిజిటల్ రికార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు డిజిటల్ రికార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని అన్ని బ్యాంకులకు సూచించామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. రుణాల మంజూరు కోసం బ్యాంకులు రైతుల పట్టాదారు పాస్బుక్లను తమ వద్ద అట్టపెట్టుకోవాల్సిన అవసరం లేదని, పాస్బుక్ పేరుతో దరఖాస్తుదారులకు రుణాలను తిరస్కరించకూడదని అన్నారు. భూభారతి చట్టం 2025లోని సెక్షన్ 10(6), భూభారతి చట్టం 2025లోని సెక్షన్ 16, సెక్షన్ 17ల ప్రకారం భూములపై రుణాలను మంజూరు చేసే సందర్భంలో భూ హక్కుల రికార్డులను ఉపయోగించి రుణాలను ప్రాసెస్ చేయాలన్నారు. రుణాల కోసం బ్యాంకులు రైతులకు సంబంధించిన పట్టా పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ను తమ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను అత్యవసరంగా పరిగణిస్తూ వెంటనే అమలు చేయాలని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ద్వారం నుండి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన వేద పండితులు శాల్వాతో సత్కరించి ఆశీర్వచనం అందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుమల పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి సాధించనుందని అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన లేఖలకు ప్రత్యేక దర్శనం, వసతి గృహం కల్పిస్తున్న టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడుకొండల వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి మోదీకి మరింత మనోబలాన్ని ప్రసాదించాలని, ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజల జ్ఞానేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్, కొంజల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విజయ్ సేతుపతి సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో షురూ అయింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను ఓ భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతిని గతంలో చూడని సరికొత్త స్టైల్లో చూపించబోతున్నారు. ఈ సినిమాలోని విజయ్ సేతుపతి పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రూ పాన్ ఇండియా ఎంటర్టైనర్గా పూరి సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ను జేబీ మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణరావు కొండలతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మి కౌర్ సమర్పిస్తున్నారు.
దాశరథి పుట్టి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గొప్ప కవి దాశరథి ఆయన వేడుకలు ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చిందన్నారు. దాశరథి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదని, దాశరథికి ఈ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని బాధ ఉందని అన్నారు. మన వంతుగా మన దాశరథిని గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించామని, తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించేటువంటి సంస్థగా ఉందన్నారు. మన వంతు కర్తవ్యంతో ఈ సభను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. పెద్ద గుండె కలిగినటువంటి గొప్ప కవి మన దాశరథి గారు. ఇవాళంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకప్పుడు రాచరికం, మాట్లాడితే గొంతులు కోసేసేటటువంటి చాలా కర్కోటకమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ప్రతినిత్యం ముందు చిన్న గూడూరులో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగట్టి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నిలగొడితే వాళ్ళ కుటుంబం అంతా పోయి ఖమ్మంలో తలదాసుకుంటారు పాపం. అయినా సరే అక్కడుంటే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న, ఆనాడు హైదరాబాద్ స్టేట్ జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా బయటికి తీసుకొచ్చి ధైర్యంగా నిజాం రాజును అనేక రకాలుగా విమర్శించి ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మనిషి దాశరథి గారు. లక్ష్మీ కాలువ, కాకతీయ వరద కాలువలకు నీటిని వదలాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తాతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వర్షాలు లేని క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు ఎస్ఆర్ఎస్పీ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఫోన్లో ఆయనతో మాట్లాడారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్తో పాటు సాగునీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా 4 డిమాండ్స్ ఉన్నాయని, లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని, కాకతీయ కాలువ నీటిని కొంత విడుదల చేస్తే ఉప్లూరు వద్ద గేట్లు వేసుకుంటారని, ఆ నీటికి పంట పొలాలకు మళ్లించుకుంటారు. అదే పద్ధతిన వరద కాలువలో కొంత నీటిని కూడా వదిలితే గేట్లు వేసి ఆపుకొని పొలాలకు మళ్లించుకుంటారు. పవర్ హౌస్ నుండి వెళ్లే వృధా నీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు తాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కాబట్టి వెంటనే పై అధికారులకు ప్రభుత్వానికి రైతుల కోరికను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నుండి తగినంత నీటిని విడుదల చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఎంత ఉంది వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ? 20+. 21. అవును సార్, 20+. 20+ లోకలే వస్తున్నాయి, పైకి లేవు. ఇంకా ఏం లేవు సార్, పైకి లేదు సార్, ఇంకా పైకి వస్తున్నాయి. కానీ మన కాన్స్టిట్యున్సీ కొద్దిగా కాపాడుకోవాలి ఎస్సీ గారు. మా కాన్స్టిట్యున్సీ సార్ మన లోకల్ కాబట్టి సార్ ఇప్పుడు 3-4 డిమాండ్లు వస్తున్నాయి. ఒకటి వచ్చి లక్ష్మీ కెనాలు కొద్దిగా ఇవ్వమంటున్నారు సార్. ఒక్క స్పెల్ కొద్దిగా ఇచ్చి చూడండి, వర్షాలు పడితే మళ్ళీ ఆపేద్దాం సార్. అంటే మనం ఇచ్చారంటే మనకి అది కమిటీలో డిసైడ్ కావాలి సార్. వాటర్ ఇవ్వాలనేది కమిటీలో డిసైడ్ అయితే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారని చెప్పి మీ సీఈకి చెప్పండి సార్. మీ సీఈకి చెప్తే నేను కూడా మాట్లాడతా సీఈ గారికి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో అధికారులతో కలిసి నూతన ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాలు పరిశీలించారు. మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో అధికారులతో కలిసి నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్కల భూమి, ఆర్డీఓ కార్యాలయం దగ్గర గల భూమిని అధికారులతో పరిశీలించారు. ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మధ్యన పట్టణ ప్రజలను రెచ్చగొడుతున్నారని, కొందరు రాజకీయ నాయకులు గతంలో 10% భూమిలో వివిధ కుల సంఘాలకు గల భూమిలో బోర్డులు పెట్టమని చెప్పలేదని, నూతన భూములకు మాత్రమే బోర్డు పెట్టమని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి చేయనని, కేవలం స్థానిక ఎన్నికల కోసం మాత్రమే లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారని, ఇటీవల వేసిన వెంచర్లలో మాత్రం 10% భూమిని మున్సిపల్కు ఇవ్వాల్సిందే అని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొడం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అతి త్వరలోనే సీఎం పర్యటన నియోజకవర్గంలో ఉంటుందని, సీఎం పర్యటనతో నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూరుతుందని, పింఛన్లు, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని, ఎంపీ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ కూడా గెలుస్తామని ఎమ్మెల్యే అన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, బీజేపీ నాయకులు గోవింద్ పేట్, ఎంపీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కడితే బాగుంటుందని అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. అధికారులు మేము ఒక అవగాహనకు వచ్చాము. ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డ నియోజకవర్గం, తుపాకీ చప్పుళ్ళు, ఇనుపపూట్ల చప్పుళ్లతో ఒకప్పుడు మారుమోగిన ఈ ఆర్మూర్ నియోజకవర్గం పేదరికం, నిరుద్యోగంతో గల్పు బాట పడుతున్న యువకులకు, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహకు లోనవుతున్న యువత, ఇట్లాంటి అన్ని విషయాల మీద
ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఆర్మూర్లో ఈ మధ్యన కొందరు ప్రజలని కుల సంఘాలని మాయ మాటలు చెప్పి మోసపూరిత అబద్ధాలు చెప్పి లేనిపోని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్యన పగలు పెంచుతున్నారు. ఆర్మూర్లో పచ్చటి ఆర్మూర్ని ప్రశాంతత లేకుండా చేద్దామని చూస్తారు. ఈ 10% దాని గురించి ఎక్కువ ముఖ్యంగా ప్రజల మధ్యన అపోహలు సృష్టిస్తున్నారు. శాసనసభ్యుడుగా నాకు ఎటువంటి సంబంధం లేదు. 19/7/2024 గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ అధికారులు కొన్ని ల్యాండ్లలో బోర్డు పెట్టడం జరిగింది, ఆ బోర్డులను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. ప్రజలు ఆందోళనకు గురి కాకూడదు. ఎవరెవరైతే గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించారు. బంజారాల కులదైవమైన శీతల పండుగను మాణిక్ బండర్ తండాలో ఘనంగా నిర్వహించారు. మాణిక్ బండర్ తండాలో బంజారాల కులదైవమైన శీతల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈరోజు గ్రామంలో ఉన్న సేవలాల్ మహారాజ్ గుడి దగ్గర మహిళలందరూ చేరి టెంకాయలు కొట్టి బంజారాల వేషధారణలో నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ నైవేద్యాలతో పురవీధుల గుండా అందరూ కలిసి పాటలు పాడుతూ ఊరేగింపుగా అఘోర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారికి జడతలు కట్టి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. 2వ డివిజన్ మాణిక్ బండర్ తండా మాజీ కార్పొరేటర్ రాయసింగ్ మాట్లాడుతూ ఈ శీతల పండుగ ప్రతి ఆషాఢ మాసంలో నిర్వహించుకుంటామని, పిల్లలు పెద్దలు పాడి పంట ఇలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ పండుగ నిర్వహించుకుంటామని, శీతల పండుగలు తాండా ఆడపడుచులు బంజారాల కుల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పండుగను విజయవంతం చేశారని అన్నారు. మా మాణిక్ బండార్ తాండాలో చిన్న పెద్ద ఆడపడుచులందరూ కలిసి నాయక్ కర్బారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద మనుషులందరం కలిసి ఈరోజు శీతలా భవాని అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగకు మేము మా పశువులు కానీ మా పాడి పంటలు కానీ అన్నీ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఈ శీతలా భవానీని ఈరోజు మా కష్ట సుఖాలు మా దగ్గరుండే అనారోగ్యం ఏదైనా ఉంటే నువ్వు తీసుకొని తల్లి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఈరోజు అందరూ చిన్న బుట్టలో తీసుకొచ్చి అన్ని నవధాన్యాలతో తీసుకొచ్చి ఇక్కడ శీతలా శ్రీ దాశరథి కృష్ణమాచారి జయంతి ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈరోజు శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. దాదన్న గర్విటల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ నందు ఈ కార్యక్రమం ఉదయం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు శిల్పరాజు, జిల్లా నాయకులు తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, అగ్గు సంతోష్, చింతకాయలరాజు, అంబటి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. వర్ధంతి ఉత్సవాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది, అవన్నీ కనుమరుగైనాయి. కాబట్టి వాళ్ళని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అయితే మన నిజామాబాద్ జిల్లాకు దాశరథి కృష్ణమాచార్యుల గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి కిల్లా జైల్లో ఆయనతో పాటు వట్టికోట అల్వాల్ స్వామి కూడా జైలు జీవితం ఇద్దరు కలిసి అనుభవించింది. ఆ రోజు ఒక పెన్ను లేదు, ఒక బుక్ లేదు. ఆ రోజు కూడా తన మనసులున్న ఆవేదన. నేడు మధ్యాహ్నం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ దర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గౌరవనీయులు పోలీస్ కమిషనర్, నిజామాబాద్ ఏసీపీ, దర్పల్లి ఇన్స్పెక్టర్, దర్పల్లి ఎస్ఐ, సిరికొండ ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు ఇవ్వడం జరిగింది. దర్పల్లి సర్కిల్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ మ్యాప్ అంటారు, క్రైమ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ అంటారు ఆన్ ది సర్కిల్ ఆఫీస్ అండర్ లైన్స్. కానీ ఇక్కడ కూడా మొత్తం నీ ఇయర్లో అయిన అఫెన్సెస్ అన్ని మార్క్ చేయాలా. నాట్ ఓన్లీ ఆలూరు మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సభ్యులు ఈరోజు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆలూరు మండల కేంద్రానికి చెందిన గంగపుత్ర సభ్యులు మంగళవారం నాడు ఎమ్మెల్యే నివాసంలో రాకేష్ రెడ్డిని కలవడం జరిగింది. చెరువులు కబ్జా కాకుండా చూడాలని, చెరువు కట్టపై గంగమ్మ తల్లి ఆలయానికి, చేపల మార్కెట్కు, కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలో
ఆలయానికి నిధులు మంజూరు చేపించే బాధ్యత తనదని, 20% నిధులు దేవాదాయ శాఖకు చెల్లిస్తే 80% నిధులు కలుపుకొని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేని శాల్వతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గంగపుత్ర మాజీ అధ్యక్షుడు పెంటన్న, ఆలూరు అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు సాయిలు, సంఘం సెక్రటరీ సుమన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్ ఏసీపీ ముస్తాన్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. మారుతున్న సమాజంలో విద్యార్థులు ఇప్పటి నుండి ట్రాఫిక్ రూల్స్ను అవగాహన చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. మంగళవారం ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం మైనార్టీ తీరని పిల్లలు ద్విచక్ర వాహనాలు, కారులు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం తప్పని అన్నారు. నేడు అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రాఫిక్ రూల్స్లో ఇప్పటి నుండి అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో ట్రాఫిక్ సిఐ చంద్ర రాథోడ్, ఎడపల్లి ఎస్ఐ ముత్యాలరమ్మ, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నరహరి తదితరులు ఉన్నారు. ₹1,00,000 పండుకొని ఒక ₹1,000 వచ్చే హెల్మెట్ తొలగకపోవడం, అశ్రద్ధ చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని మా సిపి గారు అయినటువంటి సాయి చైతన్య IPS ఈసారి ఒకటేమో ప్రమాదాలకు రోడ్ ఇంజనీరింగ్ ఏముంది, టీ జంక్షన్స్ ఏమున్నాయి, యూటర్న్లు ఏమున్నాయి, రోడ్ ఎలా ఉంది, ప్రమాదాల కారణం. బుధవారం రోజున ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన సర్వే డిపార్ట్మెంట్ ద్వారా మానవ సేవ మాధవ సేవ అనే విధంగా మెగా రక్తదాన కార్యక్రమం జరుగుతుందని జూలై 23న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. సేవా దృక్పథం ఉన్నవారందరూ, యువకులు ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఆపదలు, ప్రమాదంలో ఉన్నవారికి ఉపయోగపడే ఈ రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయగలరని సర్వే డిపార్ట్మెంట్ తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులను నూడా చైర్మన్ కేశవేణు కలిశారు. నిజామాబాద్లో ITI కాలేజ్ నందు వాకర్స్ కమిటీ సభ్యులు నూడా చైర్మన్ కేశవేణుని ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లిన కేశవేణు వారి సమస్యలు తెలుసుకుని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల యువ నాయకులు కాషాయపు జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం, రూరల్లో బాజిరెడ్డి కుటుంబాలు బాగుపడ్డాయని, రూరల్ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందిస్తామని నేటికి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను వంచన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి 10% ముస్లింలను చేర్చి 30% మాత్రమే బీసీలను చేర్చడం ఏంటని ప్రశ్నించారు. రానున్న స్థానికల ఎన్నికల కోసం హడావిడి సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం తహతహలాడుతుందని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు 2 ప్రభుత్వ పాలనను చూశారని, నేడు బీజేపీ పార్టీకే పట్టం కట్టనున్నారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటుకుందామని ఆయన కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిరమైపల్ యాదవ్, కోమటి దాసు, కర్క గంగారెడ్డి, రాజమల్లు, సరిచందు, కర్రల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం. రూపాయి వంచకుండా, లిక్కర్ లేకుండా బీజేపీ గెలవదని చెప్పి ప్రజల్లో తాకుండా 50,000 ఓట్లు సాధించారు. దర్పల్లిలో కూడా మంచి పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చారు. హనుమంతుడి బలం ఎట్లా మనకు తెలియదో బీజేపీ కార్యకర్త శక్తి ఎట్లా తెలియదు. ఇలా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది అరే PRTO అంటే టీచర్లు గట్టిగా ఉంటారు, PRTOలు అంటే MIM లాగా గాల మీద నిలబడతారా, గ్రాడ్యుయేట్స్ దాంట్లో నరేందర్ రెడ్డి అని చెప్పి ఆల్మోస్ట్. నగరంలో స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని డాక్టర్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ RCCలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల గురించి వివరించడానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ P. రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన RCC కోఆర్డినేటర్ డాక్టర్ K. రంజిత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం నుండి PGలో MSc బాటనీ, MSc కెమిస్ట్రీ, MSc ఫిజిక్స్, MSc జువాలజీతో పాటు BLASC కోర్సులు RCC నిజామాబాద్లో అందుబాటులో కలవని ప్రిన్సిపల్ తెలియజేశారు. వీటితో పాటు విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం నుండి
స్టీపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, మహిళల కోసం ప్రత్యేకంగా ఎనేబుల్డ్ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్ ప్రారంభించిందని, అత్యంత వెనుకబడిన వర్గాలైన కోయ, గోండ్లు, ఎరుకల, ట్రాన్స్జెండర్ మొదలైన వారికి ఉచిత విద్య అందిస్తుందని ఆర్సీసీ కోఆర్డినేటర్ తెలిపారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధికి ఉద్దేశించిన వివిధ కోర్సులను రెగ్యులర్ విద్యను అభ్యసించలేని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల సిఓ భరద్రాజ్ తెలిపారు. ఆన్లైన్లో డాక్టర్ BRAOU వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఆర్సీసీని సంప్రదించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఆర్సీసీ కోఆర్డినేటర్తో పాటు కళాశాల సిఓ భరద్రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నైతా బేగం, అడిషనల్ కంట్రోలర్స్ వినయ్ కుమార్, రాహుల్, ఆర్సీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో మనం ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త కోర్సులు, అదేవిధంగా ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి కోర్సుల గురించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరికీ, అదేవిధంగా మా కళాశాల సీనియర్ అధ్యాపకులందరూ, అదేవిధంగా మేడం రీజనల్ కోఆర్డినేటర్ అందరూ కూడా. అశోక్ నగర్ బోధన్ రోడ్ మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. బస్తీ ఆడపడుచులందరూ ఎంతో ఉత్సాహంగా బోనమెత్తారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సకాలంలో కురవాలని, వర్షాలు ఆ అమ్మవారి చల్లని చూపు అశోక్ నగర్ బస్తీపై, నిజామాబాద్ జిల్లా వాసులందరిపై, సమస్త ప్రాణికోటిపై ఉండాలని ఆ అమ్మవారిని వేడుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులు గైని గంగారం, సఖి మోటార్ గంగాధర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సఖి విజయ్ కుమార్, నగర అధ్యక్షులు సఖి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న గంగాధర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా మా అశోక్ నగర్ బోధన్ రోడ్ మాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోనాల మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. పాడి పంటలు సమృద్ధిగా పండాలని మరియు సకాలంలో వర్షాలు కురవాలని, అన్నదాతల ముఖంలో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి, సమస్త ప్రాణకోటికి మేలు జరగాలని చెప్పేసి వేల్పూర్ గంగవ్వ జీవితం, ఆలోచన విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య తల్లి వేల్పూర్ గంగవ్వ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. పార్థివ దేహాన్ని మోపల్ మండలం తాడం గ్రామంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు అమర్ రహే గంగవ్వ అంటూ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. వేల్పూర్ గంగవ్వకు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా తరఫున విప్లవ జవాబు తెలియజేస్తా ఉన్నాం. గంగవ్వ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి తన కొడుకుని చదివించింది. వేల్పూరు అని కూడా చదువుకున్న తర్వాత పెద్ద విరక్తుల క్రమంలో వామపక్ష ఉద్యమం, ముఖ్యంగా రైతు కూలీ సంఘం పట్ల ఆకర్షితులై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, ప్రధానంగా నీటి వనరుల వినియోగంలో రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల నిర్మాణంలో జాతీయ హోదాను కల్పించాలని 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విన్నవించుకున్న జాతీయ హోదాను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీల అమలులో కూడా సవతి తల్లి ప్రేమను కనపరుస్తుందని, ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. అనేక వివాదాస్పద అంశాలలో కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో సమస్యలు పరిష్కారం కాకుండా కాలయాపన జరుగుతుందని, ప్రధానంగా నీటి వినియోగంపైన రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ జరిగినప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పటికీ నిజామాబాద్ టు ఆదిలాబాద్ కానీ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఏర్పాట్లలో చొరవ చూపకపోవడంతో జిల్లా అభివృద్ధిలో వెనుకబడుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ రైల్వే మెట్రో లైన్ విస్తరణకు కావాల్సిన నిధులను సమీకరించడంలో వెనుకబడ్డారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపడంలో నిధుల కొరత సాకుతో కాలయాపన చేయడం సరైంది కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించడానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలను అమలు చేయడంలో కానీ,
కనీసం వాటి గురించి చర్చించడానికి కానీ ముందుకు రావడం లేదు. దాదాపు రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. దశాబ్ద కాలం గడిచినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ విభజన హామీలపైన కేంద్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. నదీ జలాల విభజనకు సంబంధించినటువంటి అంశం కానీ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ వాదులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండలంలోని శుద్ధపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి విగ్రహంకు ఉన్న కంటి అద్దాలను తొలగించి కనులను పొడిచిన గుర్తు తెలియని దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ వాదులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ నీరాడి లక్ష్మణ్ డిచ్పల్లి మండలం శుద్ధపల్లి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన తీరును పరిశీలించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంఘటన స్థలం నుండి నిజామాబాద్ రూరల్ ఏసీపీ రాజవెంకటరెడ్డి డిచ్పల్లి ఎస్ఐకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన దుండగులను అరెస్ట్ చేయాలని కోరారు. స్పందించిన పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతూనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ నీరాడి లక్ష్మణ్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి కళ్లద్దాలు తీసేసి కళ్లను పొడిచిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరారు. లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోతే ప్రవీణ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కేరళ కమ్యూనిస్టు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ ఫోటోకు పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. సిపిఎం పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచ్యుతానందన్ అనారోగ్యంతో 101 సంవత్సరాలు జీవించి నిన్న ప్రాణాలు వదిలిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవగాహనం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 1940 సంవత్సరంలోని కమ్యూనిస్టు పార్టీలో 17 సంవత్సరాల వయసులోనే సభ్యునిగా చేరి విఎస్ అచ్యుతానందన్ అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి పోరాటాలలో నాయకత్వం వహించారని, శాసనసభ్యుడిగా 7 సార్లు ఎన్నికవడంతో పాటు 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక ప్రజా ఉపయోగ సంక్షేమ పథకాలను అమలు జరపడంతో పాటు సంస్కరణలను అమలు జరిపారని, కేరళలో జరిగిన ప్రధాన ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని చివరి వరకు కృషి చేశారని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధనకు పార్టీ కృషి చేస్తుందని, ఆయన లక్ష్య సిద్ధి కోసం పాటుపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, సురేష్, నగర నాయకులు కటారి రాములు, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని 17 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రజా ఉద్యమాలకి అంకితమై పనిచేసినటువంటి మహానుభావుడు. ఈరోజు కేరళ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో, అట్లాగే భారతదేశంలో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ పోవాలి అనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ కాలం అనేక ప్రజా పోరాట తెలంగాణ ఉద్యమ వీరుడు తన గీతాలతో అందరిలో పోరాట స్ఫూర్తిని నింపిన దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల పేర్కొన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవన్లో జయంతి నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కిల్లా జైలులో నా తెలంగాణ కోటి రతనాల వీణ గీతాన్ని ఆవిష్కరించిన దాశరథి త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను సారథి ద్వారా గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఉత్తమ సమాజం కోసం పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి బి నాగభూషణాన్ని దాశరథి పురస్కారంతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ లలిత, డిఓ అశోక్, చరిత్ర పరిశోధకుడు కందకుర్తి యాదవరావు, దేవి ఆచార్యులు కనకయ్య, డాక్టర్ కవితారెడ్డి, కమిటీ అధ్యక్షుడు కోనేరు సాయకుమార్, కార్యదర్శి శిల్పలింగం, సీతయ్య, శ్రీనివాస్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు మన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారు, మన ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా దాశరథి గారికి రేపు అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా జయంతి వర్ధంతి నిర్వహించడానికి ఇప్పుడే జీవో రిలీజ్ అయింది. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎకరాన 5 బస్తాల యూరియా, DAP ఇవ్వాలని AIUKS నిజామాబాద్ కలెక్టర్కి విజ్ఞాపన పత్రంలో డిమాండ్ చేశారు.
అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా ఆధ్వర్యంలో 22 జూలై రోజున జిల్లా కలెక్టర్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్షులు సారా సురేష్, కార్యదర్శి బాబన్న, నాయకులు సి పోషన్న, సురేందర్, రవి బృందంగా వెళ్లి కలిసి జిల్లాలో యూరియా, డీఏపీ రైతులకు సరిపడేంత క్షేత్రస్థాయిలో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్నలు మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఈ రాష్ట్రంలో యూరియా ఏమాత్రం లోటు లేదని రైతులకు సరిపడేస్తున్నామని, నిన్ననే ముఖ్యమంత్రి సైతం యూరియా గురించి దిగులు పడవద్దని తెగ ప్రచారం చేస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో దీనికి 100% భిన్నంగా ఉందని, కిలోమీటర్ల దూరంలో సహకార సంఘాల వద్ద, డీసీఎంఎస్ కేంద్రాల వద్ద చెప్పుల బస్తాలు తెల్లవారుజామునే పెట్టి లైన్లో నిలబడతావు అన్నారు. వందలాది మంది రైతులు తీరా లైన్ వచ్చిన తర్వాత పాస్బుక్ ఉన్న రైతుకు ఎకరాన 1-2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. మరి ఎకరాన తక్కువ 5 బస్తాల యూరియా అవసరం ఉంటుందని మేము భావిస్తున్నామని అన్నారు. కొన్ని చోట్ల రైతులు ఘర్షణలు పడ్డ రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ యూరియా సరిపడంత ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి నడ్డాని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్తి చేయలేక తిరిగి ఇప్పుడు యూరియా సరిపడంత లేకున్నా సరిపడేంత ఉందని అబద్ధాలు ఆడడం మీకు సమంజసం కాదని తీవ్రంగా విమర్శించారు. వెంటనే ఎకరాన 5 సంచులు యూరియా ప్రతి రైతుకు ఇవ్వాలని, ఇవ్వనిచో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతాంగాన్ని మభ్యపెట్టడానికి కొరత లేకుండా ఎంత కావాలంట అంత ఎరువుల్ని మేము సప్లై చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుంది. ఒక దిక్కేమో మాకు కేటాయించిన కోటా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదని చెప్పి ఢిల్లీలో పోయి వాళ్ళు మెమొరండాలు ఇస్తారు. ఇక్కడికి వచ్చేమో పూర్తి స్థాయిలో మా దగ్గర ఎరువులు ఉన్నాయి, ఎలాంటి కొరత లేదని ఇక్కడ చెప్తున్నారు. ప్రపంచానికి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధమ్మభూమి బోధ్గయ. కానీ అదే భూమిలో బౌద్ధులు పరాయివారిలా ఉండాల్సి వస్తుందని, ఇది సనాతన ధర్మానికి, భారత రాజ్యాంగానికి, బౌద్ధ ధర్మానికి పూర్తి విరుద్ధమని అన్నారు. బోధ్గయలో బుద్ధుని జ్ఞానోదయ స్థలమైన మహాబోధి మహావిహార్ను పూర్తిగా బౌద్ధుల నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా బౌద్ధులు ఒక గొప్ప చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా పూజ్య భిక్షు బంతే బుద్ధఘోష్ ఆధ్వర్యంలో 2025 జూలై 21వ తేదీ నుంచి 10 రోజుల శ్రామణేర్ శిబిరం, శాంతియుత ధర్నా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. వీటి యాక్ట్ 1949 అనేది బీహార్ ప్రభుత్వం రూపొందించిన చట్టమని, ఈ చట్టం ప్రకారం మహాబోధి మందిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో బౌద్ధులు మెజార్టీలో ఉండకూడదు అన్న నిబంధన ఉందని, దీంతో ప్రపంచ బౌద్ధ సంస్కృతి కేంద్రమైన ఈ స్థలంపై బౌద్ధులకు పూర్తి హక్కు ఉండకపోవడం వల్ల ఇది ఒక విధమైన ధార్మిక అన్యాయంగా నిలుస్తోందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం అంటే కేవలం చట్ట విరోధం కాదని, ఇది బౌద్ధుల ఆత్మగౌరవాన్ని, హక్కులను తిరిగి తీసుకునే యుద్ధమని అన్నారు. బుద్ధుడు సమానత్వాన్ని బోధించాడు, కానీ బౌద్ధగయాలో బౌద్ధులే అన్యాయంగా అణచివేయబడ్డారని అన్నారు. వేలాది సంవత్సరాల నుంచి బౌద్ధ ధమ్మానికి జీవం లాంటి స్థలాన్ని బౌద్ధులు నడిపించలేకపోవడం, ఒక జాతిగా మన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎంత బాధాకరమని అన్నారు. ఇది కేవలం శిబిరం కాదు, ధమ్మ రక్షణ యాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కమ్లే దేవిదాస్, ప్రధాన కార్యదర్శి దయానంద సోలంకి, కోశాధికారి సంజయ్ గంగాని, ఉపాధ్యక్షులు వాగ్మారి అంతేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పద్ధతిగా ఆడ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకించిన బౌద్ధులకు కూడా అక్కడ కమిటీలో మెజారిటీ లేకపోవడం వల్ల ఈనాటికి కూడా బౌద్ధులు బౌద్ధ యొక్క సైంటిఫిక్ ఏదైతే బుద్ధిజం ఉందో అక్కడ నిర్వహించడానికి కానీ ప్రచారానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుణ్యరాజు 15 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, జోన్ అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ టెస్టింగ్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తుల్ని ఉచిత ఆపరేషన్లకు ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపిస్తున్నాము. అక్కడ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాము. కాబట్టి మండలంలో ఉన్నటువంటి బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన నిర్వహించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో మాదిరి ఎన్నికల నిర్వహణ అవగాహన కలిగే విధంగా పాఠశాల మాదిరి ఎన్నికలు మంగళవారం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. 7 పోటీ చేశారని తెలిపారు. సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్ బాక్స్లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీసులుగా వైద్య సిబ్బంది, విద్యార్థులను నియమించామన్నారు. అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. 75% విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. నిజమైన ఎన్నికల ప్రక్రియను తలపించే విధంగా సాగినాయి ఈ ఎన్నికలు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఆసక్తికరంగా సాగాయి. దీనికి సెంట్రల్ ఆర్మీ, స్టేట్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ను పటాపంచం చేస్తూ నరాలు ఉత్కంఠతను రేకెత్తించే విధంగా ఇద్దరు విద్యార్థులు అయిన సాయి శివాని, సాయి హర్షిత్ మధ్య నువ్వా నేనా అన్న విధంగా సాగింది. ఈ పోలింగ్లో మొత్తం 297 విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనగా 75% ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు కేవలం 2. 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చాయి. అప్పుడు రిటర్నింగ్ అధికారి భట్టు రాజేశ్వర్ లాటరీ ద్వారా ఎన్నికను చేపట్టగా 10వ తరగతి విద్యార్థిని సాయి శివానిని విజయవరించింది. ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి మండల తహసీల్దార్ శ్రీధర్, మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి, బాల్కొండ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర కుమార్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాల్కొండ తహసీల్దార్ శ్రీధర్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరిస్తూ ఓటు ప్రాముఖ్యతను గుర్తిస్తూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. బాల్కొండ మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి రానున్న స్థానిక ఎన్నికలకు ముందు ఈ మాదిరే ఎన్నికలను నిర్వహించడం ద్వారా విద్యార్థులలో మంచి అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేందర్ పోలీసులుగా పనిచేసిన విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించారు. 100 మీటర్లు, 200 మీటర్ల లైన్లు వేయడం, పోలీసులు పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించడం చూసి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోటీ చేసిన విద్యార్థులతో మాట్లాడుతూ వారి మేనిఫెస్టోని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మా స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ బాల్కొండలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ మొత్తం విద్యార్థులమైన మేము మొత్తం మాతోనే జరిగాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇదంతా కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మాకు ఎలక్షన్స్ పైన పూర్తి అవగాహన మరియు ఓటు ఎలా వేయాలి అన్నీ కూడా. సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజ్ 2021 కింద సిరికొండ మండలానికి సాగునీరు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చుక్క నీరు ఇవ్వలేదని, అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మంచిప్ప మాసాని నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, 2 ప్రభుత్వాల వాగ్దానాలు కూడా నెరవేర్చలేదని అన్నారు. మండలంలో సాగునీరు లేక వేలాది ఎకరాల్లో పంటలు రైతులు నష్టపోతున్నారని అన్నారు. తగిన వర్షపాతం లేకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేవని, తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఎన్నికల సమయంలో మండలానికి సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారని, వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పైప్లైన్ ద్వారా గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ద్వారా గానీ సిరికొండ మండలానికి తక్షణమే సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ సిరికొండ మండల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే 18 నెలల నుండి గడ్కోల్ హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఆగిపోయాయని, బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎందుకు ఆగాయని, కమిషన్ల కోసమా ఎందుకోసమా అనేది రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్పందించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా నుండి సిరికొండ మండలానికి వస్తుంటే రోడ్లు మొత్తం పూర్తిగా దెబ్బతిన్నాయని, 18 నెలలుగా మండలంలో రూరల్లో నయా పైసా చేసినా పని లేదని, ప్రజా సమస్యలపై పని చేయాల్సిన అవసరం ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్, రూరల్ ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సీను, శంకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు వచ్చి గౌరవ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్యాకేజ్ 2021 ద్వారా సిరికొండ మండలానికి మిగతా ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి మిగతా వాళ్ళు మంచిప్ప మాసాని నుంచి లిఫ్టు గడ్కోల్ దగ్గర పంప్ హౌస్ కట్టి మొత్తం సిరికొండ మండలం ప్రతి గ్రామానికి రూరల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. శ్రీ వేద హై స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.
కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి పాఠశాలలో బోనాలను ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు పాఠశాల నుంచి గ్రామంలోని పోచమ్మాలయంకు, ఎల్లమ్మాలయంకు వెళ్లి బోనాలను సమర్పించారు. అమ్మవారికి చీర సారలతో ఓడిబియ్యం సమర్పించుకొని బోనాలను నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని అమ్మవారికి పూజలు నిర్వహించారు. విద్యార్థుల బోనాల ఊరేగింపు అందరినీ అలరించింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తెల్ల అక్షర రవికుమార్, ఉపాధ్యాయునులు చంద్రకళ, సంగీత, నందిని, సురేఖ తదితరులు పాల్గొన్నారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావాల్సిన స్కూల్ బ్యాగ్స్ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటగిరి మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రచ్చగల్లీలో పేద విద్యార్థులు 20 మందికి ఉచితంగా స్కూల్ బ్యాగులను, 80 మంది విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ద్రోణవల్లి ఉదయ్ చందర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద కుటుంబాలను అండగా నిలవడం మనందరికీ గర్వించదగ్గ విషయమని కొనియాడుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ద్రోణవల్లి ఉదయ్ చందర్, కె కృష్ణ మోహన్, శ్రావణ్, కనీష్ ఫాతిమా, ప్రీతి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కులకర్ణి శ్యామల, బీజేవైఎం మండల అధ్యక్షులు నీరెడ్డి బొమ్మయ్య, ఊతంగల్ మండలం సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి మోహన్ రెడ్డి, జి కిషన్ సూచన మేరకు నేడు వేల్పూర్ మండలంలోని వివిధ పాఠశాలలు పీఆర్టీయూ టీఎస్ వేల్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా లక్కూర, పడగల్, పోచంపల్లి, అంగసాపూర్ వడ్డెర కాలనీ, కుకునూర్, కొమ్మన్పల్లి, కొత్తపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులచే సభ్యత్వం చేయించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్, టి హరిచరణ్, కాంతయ్య, పతాని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నేడు 75 మంది ఉపాధ్యాయుల సభ్యత నమోదు పూర్తయినట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహరావు తెలిపారు. నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ వడ్డి మోహన్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో రాబో స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామ మండల స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నాలేశ్వరం మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కారాడి లక్ష్మణ్ మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వ్యత్యాసం లేదని, ప్రజల సమస్యలు వదిలి కొంతమంది పార్టీ కార్యకర్తల స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసాతో పాటు బోనస్ వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అన్నారు. గ్రామంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే నిజాం సాగర్ నీటిని విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలన్నారు. నవిపేట మండలం సంస్థాగత ఎన్నికల కన్వీనర్గా బందల ఆనంద్ నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్, నాగిపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్, కార్యదర్శులు రాజేందర్ గౌడ్, భూషణ్, నాయకులు బీజేవైఎం జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళు ఏ రకంగా మనకు అక్టోబర్ వరకు పంటలు పండించడానికి ముందుకు తీసుకెళ్తారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఉంది. పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు పొద్దున పోరాడాల్సింది మనమే, రేపు పొద్దున ప్రజల పక్షాన నిలబడాల్సింది మనమే, రేపు ప్రజలకు న్యాయం చేయాల్సింది మనమే. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల చట్టవిరుద్ధ కార్యక్రమాలు, పెత్తందారి పోకడలు, సామాజిక బహిష్కరణలు, వెలికివేతలపై ప్రజల జీవనానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎలా అరికట్టాలి అనేది ప్రజా సంఘాల బాధ్యుల నుండి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మంగళవారం అభిప్రాయ సేకరణ నిర్వహించింది.
జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు వివిధ ప్రజా సంఘాల నేతలతో సమావేశంలో గ్రామాభివృద్ధి కమిటీల తీరుతెన్నులతో ప్రజా సమూహాలు పడుతున్న బాధలు వారి జీవనానికి ఎదురవుతున్న ముప్పును ప్రముఖ సామాజిక కార్యకర్త సిపిఐ మాస్లైన్ నేత వి ప్రభాకర్ విప్పి చెప్పారు. ప్రజలతో మమేకం కావాల్సిన వీడీసీలు ప్రజా వ్యతిరేక చర్యలకు ఒడిగడుతున్నాయని అన్నారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న వీడీసీలపై చట్టం ప్రకారమే చర్యలుండాలని ఆయన విన్నవించారు. సీనియర్ న్యాయవాది బాస రాజేశ్వర్ సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తున్న వీడీసీల పనితీరు పెను ప్రమాదకరంగా మారిందని అన్నారు. వీడీసీలలో అన్ని కులాల వ్యక్తులు ఉన్నారని వారిలో మార్పుకు ప్రయత్నాలు చేయాలని మాజీ జెడ్పీటీసీ సావెల్ గంగాధర్ అభిప్రాయం వెలిబుచ్చారు. బంగారు సాయిలు మాట్లాడుతూ వీడీసీల ఆధిపత్యంలో సమిధలు దళితులేనని అన్నారు. వీడీసీల ఆకృత్యాలకు మహిళలు ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నారని బలి అవుతున్నారని మహిళా నేత గుజ్జరాజేశ్వరి పేర్కొన్నారు. సామాజిక కార్యకర్తలు పెద్ది వెంకటరాములు, శంకర్, ఆల్గోట్ రవీందర్, నర్రా రామారావు తదితరులు పలు ప్రజా సంఘాల అభిప్రాయాలు విని సేకరించుకున్న సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అందరి సూచనలు అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేసుకుని చట్టసమ్మతమైన పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి సంధానకర్తగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు వ్యవహరించారు. మరియు జక్రాన్పల్లి ప్రాంతాలలో ఈ వీడీసీ హరాస్మెంట్స్ కంప్లైంట్స్ మాకు చాలా వరకు వచ్చాయి. దాని దృష్టిలో ఉంచుకొని మేము అనేక విలేజ్లలో క్యాంప్స్ కండక్ట్ చేశాము. అదేవిధంగా విక్టిమ్స్ దగ్గర కూడా వెళ్ళి చూశాము. జక్రాన్పల్లిలో ఒక ఎస్సీ బాధితుని యొక్క ఇల్లును స్లాబ్ను కూలగొట్టడము, అదేవిధంగా జక్రాన్పల్లిలో 35 కుటుంబాలు రజక కుటుంబాలను వెలివేయడము, అదే డేగాం గ్రామంలో కూడా ఒక కుటుంబాన్ని వెలివేయడం 3 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా షాపూర్లో కూడా రోడ్డుకు భూమి అయినందుకు అతను కూడా వెలివేయడం జరుగుతుంది. ఇంత రోడ్డు వేసి అధికారం వీడీసీకి ఎవరు ఇచ్చారనేది ఒకటి మనం ఆలోచించాలి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరత ఉందని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వారికి సమాచారం ఇవ్వడంతో స్పందించిన హెల్పింగ్ హ్యాండ్ వారు మంగళవారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చిత్రాల ప్రమోద్ కుమార్ చిన్న మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిజిటల్ రికార్డుల ఆధారంగా రుణాలు మంజూరు చేయాలి, బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అడ్వాణి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. జేబీ మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణరావు కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పాన్ ఇండియా రెగ్యులర్ షూటింగ్ షురు. విజయ్ సేతుపతి సంయుక్తలతో తెరకెక్కనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా దాశరథి శత జయంతి ఉత్సవాలు అధికారికంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. లక్ష్మీ కాలువ, కాకతీయ వరద కాలువలకు కొంత నీటిని వదలాలి, బాల్కొండ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నేను ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి చేయను, కొందరు లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం చేస్తున్నారు, అధికారులతో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శీతల పండగ ప్రతి ఆషాఢ మాసంలో జరుపుకుంటాం, మాణిక్ బండర్ తాండాలో శీతల గంపనెత్తుకున్న యువతులు. దాశరథి శత జయంతి జరుపుకోవడం చాలా సంతోషం, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.